అరే తమ్మి, నాకు ఇలా మస్తు ఆనందంగా ఉన్నదిరా. మన చెల్లెడు ఒక మంచి కుటుంబానికి ఇచ్చినావురా. దాని సంతోషం కన్నా మనకేం కావాలి ఇక. అది సంతోషం ఉంటే చాలరా మనకు. అవునన్నా. చాలు చాలు, ఇక మీ గాంకున్నది చెల్లె. తాగిన కాడికి చాలు కానీ ఇక తిందాం పాలి. వచ్చిన చుట్టాలందరూ చూస్తాను. రండి. శేఖర్ బాగున్నారా? నువ్వు ఎట్లున్నావు? ఏం లేదురా, మా ఆయన నన్ను పెళ్ళైన కానుండి బయటికి తీసుకురాలే. ఇప్పుడే ఇట్లా బయటకు వచ్చినాం. ఇంకరా? అవునరా, పెళ్ళి కాక ముందుకు అందరం కలిసి వీకెండ్ని మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళం. బోరు కొడుతుంది, ఏం చేద్దాం. ఓకే, ఉంటాను పెట్టి. ఇంకా గుర్తున్నాయారా అవి? సరే సరే, మా ఆయనతో బయటకు వచ్చినా కదా, ఉంటా మరి. అంటే అది పెళ్ళి కాక ముందుకు మా దోస్తులు అందరం కలిసి మంచిగా వీకెండ్ ఎంజాయ్ చేసేవాళ్ళం అండి. సరే, నా తలనొద్దా ఏమండి ఇంతసేపు మంచిగానే ఉన్నారు కదా, మళ్ళీ అదేంటి ఏమండి, మన పెళ్ళై 10 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇంతవాటికి మీ మొక్కలు ఎంత సంతోషం ఎప్పుడు చూడలేదు. పిసిదానా, మొన్నటిదాకా చెల్లెల భవిష్యత్తు ఎలా అని చెప్పేసి ఆలోచన ఉండనే. దేవుడి దయ వల్ల మంచి సంబంధం దొరికింది, మంచి కుటుంబం దొరికింది. ఇప్పుడు మనకేంటి ఫుల్ హ్యాపీ. ఇక మనకు వారానికో సినిమా, నెలకో షికారు. ఏంది, ఏమైంది? అవునే, నాకు డౌటు. పెళ్ళి అయిన తర్వాత నాతోటేనా, పెళ్ళి కాకముందు ఇంకోతోట అనుభవం ఉందా? ఏం మాట్లాడుతున్నారండి? నేను అలాంటి దాన్ని కాదు. మరి బాగా ఇస్తారు ఏంది ఎక్స్ప్రెషన్స్? మా ఇద్దరు అన్నలతోడా నేను అల్లారుగా ముద్దుగా పెంచిందాన్ని, కానీ నన్ను మీరు ఇన్ని రోజులు మన పెళ్ళైన కానుండి మీరు ఎన్ని మాటలు అన్నా కూడా, ఎంత చిత్రవద చేసినా నేనేనాడు పల్లెత్తు మాట కూడా అనలే. ఇంట్లో జరిగేది గుమ్మం దాటితే ఎవరికి తెలియకుండా బతికినా, కానీ మీరు నన్ను ఇలా ప్రతిరోజు పదే పదే అలాంటి మాటలు మాట్లాడే నన్ను చిత్రవద చెయ్యకండి. అంటే మొన్న మీ అన్నలు తెచ్చి ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళే నీకు ఇలా బలుపచ్చిందోనే? లేదండి. మరి ఏంటి నిజంగా చెప్పే, నీకు ఇవ్వంతో రంకు లేదానే? లేదా? లేదండి, నేను అలాంటి దాన్ని కాదు. చెప్పు, చెప్పే. అమ్మ అమ్మ అన్నయ్య, సంపుతా.
భర్త మంచోడే, నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. అక్కనికి అనుమానం అనే ఒక్క రోగం లేకుంటే నా బతుకు మంచిగా ఉండు. నా తల్లిగారింట్లో నన్ను అల్లారు ముద్దుగా బంగారం లెక్క సాదిళ్ళు. కానీ ఇక్కడ ఇన్ని కష్టాలు పడుకుంటా కూడా ఇంత భరించాల్సి వస్తుంది. అయినా మంచిదే, నా భర్త నన్ను ఎన్ని కష్టాలు పెట్టినా కూడా నేను చేస్తే నా శవం తప్పితే ఈ ఇంట్లో నుంచి నేను అడుగు కూడా బయట పెట్టేది లేదు. అయ్యో భగవంతుడా, ఆయన మనసు మారేలాగా నువ్వే చూడు స్వామి. ఓరి దరిద్రుడా, నేను ఈ పెళ్ళానిరా పక్కిడదని చూసిన సొలు గార్చుకుంటావేంద్ర గట్లా? అది కాదే, నువ్వు నా పెళ్ళానివేనే. నా పెళ్ళై 10 సంవత్సరాలైనా నీ అందం రోజు రోజుకు కొత్తగా కనబడుతుంది. మా సాల్తీ ఇక మస్తు బిస్కెట్లు ఇస్తున్నావు కానీ కథ ఏందో చెప్పి ఇక. అది కాదే, ఏది కాదు, అది కాదే. సాల్తీగా ఏది కాదు చెప్పయ్యా. నిమ్మ పండు కన్నా నువ్వే గమ్మతున్నవే. ఓ అయ్యో సాల్తీ కానీ ఇంతకీ అసలు ముచ్చటేందో చెప్పిగా. ఇగో ఇంట్లోకి తమ్ముడు మరదలు వచ్చి వారం రోజులు అవుతుంది. ఆ బాధ అర్థం చేసుకోవే. అది కాదే, తమ్ముడు మరదలు వచ్చి ఇంటి నిండా వాళ్ళే కనబడతాను. వారం 10 రోజులే ఏం లేదు కానీ. బావా బావా బావా, ఏంటే నువ్వు ఎప్పుడు ఇంతే. మీ అన్న వదిన చూడు ఎంత మంచి రొమాంటిక్ ఉంటాను. మా అన్న వదినకు ఏం పని ఉండదే, వాళ్ళకి ఎక్కడ జ్ఞానం కూడా తెలియదు. చిచ్చే, ఇక్కడ కూడా ప్రశాంతత లేదు నాకు. నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకున్నా బాగుపడేదాన్ని. ఛీ, పెళ్లి చేసుకున్నప్పటి నుండి ఇంతే. ఏందే, మా అన్న వదిలను చూసి నా ఇజ్జత్ తీస్తావా? ఇప్పుడు నీకుందే. ఏమే ఓయ్, అప్పుడేమో రా అని పిలిచినావు, ఇప్పుడేందా గిట్లా చెప్తాను? పిలిచినప్పుడు రావు కానీ నీ ఇష్టం ఉన్నప్పుడు వస్తానా? మాకంటూ మనసు ఉండదా? నీ యవా పొద్దంత నా ఇజ్జత్ తీసి ఇప్పుడు అద్దంటే పోకుంటానే. మంచం విరుగుడేనే. బుజే పడుకో. బుజే బుజీ, గమ్మున పడుకో. నీ అవ్వ ఇవాళ రేపు పిల్లల కన్నా బయట ఉన్నాయో. సిగ్గుందా? ఇంట్లో అక్క బాగున్నారు. నీతో గిదే కోసనే, రాకపోతేనేమో రాలేరాలని ఇజ్జత్ తీస్తావు, అత్తనే మీరు తీసరించుకుంటావు. నీ యవ్వ.
ఏ బుజ్జి ఏ బుజ్జి కోపం వచ్చిందా నిన్న కొట్టినందుకు సారీ నేను కొట్టిన దగ్గర ఒక 100 ముద్దలు పెట్టనా అన్నా అన్నా ఏంటిదిరా ఏమైందిరా అదే అన్న మన చెల్లెను బావ మళ్ళా కొట్టిండట అన్న ఆ ఊళ్ళో నా దోస్తు గారు ఫోన్ చేసి ఇప్పుడే చెప్పిండు అన్న అన్న ఏదో ఒకటి చేద్దామన్నా లేకుంటే చచ్చిపోతుంది అన్న లే అన్న ఈ దరిద్ర ముండోడుకు ఇక మారాడారా మొన్ననే పంచాయతీ చేసి 5 లక్షల రూపాయలు ఇత్తివి అయినా అల్లారు ముద్దుగా పెంచుకున్న మన చెల్లెను ఆ నల్ల మొగపోని చేతిలో పెట్టి మనం బాగా తప్పేసినావురా అయినా ఇక వీడు మారరా అరే శ్రీకాంత్ ఏదైతే అదైంది పోయి మన చెల్లె మనం తీసుకొచ్చుకుందాం పారా పానా ఆయన లేనప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళొస్తే ఎట్లనే ఆయన నా ప్రాణం అన్న నన్ను కొట్టినా చంపినా కూడా నా ఇంట్లో నేను పడి చస్తా కానీ నేను రానే పిచ్చిదానా ఏ మంది పెట్టిండే వాడు నీకు ఇంతగా కొట్టినా కూడా మళ్ళీ ఇక్కడే ఉంటాడు నడు నేను చూసుకుంటా పా మా సంగతి వాడు మారడే వాడు మారడే వాడు అన్నయ్య ఆయన లేని నేను రానన్నయ్య ఆయన నా సర్వస్వం అన్నయ్య నన్ను వదలండి తర్వాత సంగతి చెప్పాలన్నా ఆయన కొట్టినా చంపినా నేను ఇక్కడనే ఉంటా అన్నయ్య అన్నయ్య వదిన చూడండి వదిన నేను మీ అన్నయ్యని వదిలి రాను అని చెప్పినా కూడా అన్నయ్య నన్ను ఎట్లా గుంజుకొస్తాలో చూడు కూర్చో ఏడవకు వదిన మీ అన్నయ్యలు ఏం చేస్తా నీ మంచి కోసమే కదా ఏడవకు వదిన నీకు మేమందరం ఉన్నాం కదా అయినా అన్నయ్య మారేదాకా మేము కళ్ళలో పెట్టుకొని చూసుకుంటాం ఏడవకు వాడిగా మారడే అయినా మన అదృష్టం బాగుండి ఇలా మాకు దొరకలే దొరికితే మన అక్కడనే ముక్కలు ముక్కలుగా నరికేస్తాండి ఏ ఆపేవేని ఏడుపు ఇంకొకసారి వాడి ఇంట్లోకి అడుగు పెట్టద్దు ఇది అడుగు బయట పెట్టద్దు వాడికి ఇంట్లోకి వచ్చిన ఒక నరికి పోగులెత్తే ఇక్కడనే ఈసారి వాడికి క్షమించే ప్రసక్తే లేదు అవసరమైతే నా చెల్లెతో వాడికి విడాకులు ఇప్పించి ఇంకొక పెళ్లి చేస్తా దీని అవ్వ ఇది కొంచెం కూడా భయం లేదు నేను లేకున్నా కూడా ఇంటికి వెళ్ళిపోయిందా ఈ దుంగ ముండ మళ్ళీ నా ఇంటికి ఎట్లా వస్తుందో నేను చూసుకుంటా దీని అవ్వ అవసరమైతే ఐశ్వర్యాన్ని పెళ్లి చేసుకుంటా బ్యాంక్ చాట్ ఆయన తిన్నాడో తినలేదు శ్రాంతి శ్రాంతి లే శ్రాంతి శ్రాంతి ఆకలి అవుతుంది వదినా వచ్చిన పంచి ఏమి తినలేదు కొంచెమైనా తినొదినా నాకు వద్దు వదిన నిన్ననంగా వచ్చిన తినొదినా మీ అన్న తిన్నాడో తినలేదో ఆయన లేకుండా నాకు ముద్ద కూడా నోట్లోకి పోదు వదిన అన్న తింటాడు నువ్వు తినొదినా ఫస్ట్ మరి మీ అన్నయ్యలు చూసారంటే మళ్ళీ ఏదో ఒకటి అంటారు నువ్వు తినొదినా ఫస్ట్
శ్రావంతి చాయ్ పెట్టే. నా పిచ్చి కానీ అది ఎక్కడ ఉంది, నన్ను విడిచిపెట్టిపోయింది. అయినా ఉండని రోజులు దాని విలువ తెలియకపోయా. దాన్ని అనుమానిత్తిని. స్రవంతి తప్పు చేసిండే, రావే. కనీసం నేను గుర్తెత్తలేనా స్రవంతి? నా తప్పేనే, ఆకలి అవుతుంది. పంపుతుందానే? వస్తుంది కానీ ఏమండి, మీరు గమనిస్తారో లేదో, వదిన వచ్చిన కాడికి వెళ్ళి సరిగ్గా తింటలేదు, కంటిన్యూ నిద్రపోతలేదు. మీరు వాళ్ళిద్దరిని విడదీసి తప్పు చేసిరా? పిచ్చిదానా, వాళ్ళని విడదీసుడు నాకేమన్నా సరదానానే? కనీసం నా చెల్లెని 4 రోజులు ఇంటికి తీసుకొస్తే వాడు మారుతాడేమో అని చెప్పేసి నా ఆలోచననే. అయినా నా చెల్ల భవిష్యత్తు ఏమైద్దో ఏమోనే, ఏం అర్థమవుతలేదు. ఏమండి, మీకు ఒక విషయం చెప్పాలనుకుంటాను. చెప్పేదేదో చక్క చెప్పే, ఈ నసుకుడు ఎందుకు? మరి మీరు మళ్ళీ కోప్పడారు కదా నా మీద. చెప్పు. ఇగో నాకెందుకో మీ చెల్లెని తీసుకొచ్చి తప్పు చేసినాం అనిపిస్తుంది. ఆమె తింటలేదు, కనీసం నిద్ర కూడా పోతలేదు. నువ్వు చెప్పేది నిజమేనే, నాకు కూడా తెలుసు. కానీ నేను చిన్నోని, నేనేం చేయగలుగుతా? ఒకసారి వెళ్ళి అన్నతో మాట్లాడతలే. ఎంత డబ్బున్నా, ఎంత ఆస్తున్నా, పెళ్ళైన తర్వాత భార్య లేకుంటే ఏ మగోని జీవితమైనా ఇంతే. అందుకే భార్య ఉన్నప్పుడే కాపాడుకోవాలి. అయినా పెద్దలు అంటారు, తల్లి తర్వాత ఏ రక్త సంబంధం లేకున్నా భార్య అంటారు. ఏదేమైనా నన్ను చంపినా మంచిదే, నా భార్యని తెచ్చుకుంటా. వచ్చిన కాడ నుండి కడుపు నిండా అన్నం తింటలేకపోతుంది, కంటి నిండా నిద్రపోతలేకపోతుంది, ఎప్పుడు చూసినా ఏడ్చుకుంటూనే ఉంటున్నావు. నువ్వు గిట్లుంటే వాడెక్కడ మారుతాడే? అయినా నిన్ను మీ ఆయన ఎడవాపుడు మా ఉద్దేశం కాదే. కొన్ని రోజులు నువ్వు ఆయనకు దూరంగా ఉంటేనైనా ఆయన మారుతాడని. అయినా ఆమె బాధ మీకు ఏం అర్థమవుతుందండి? ఎక్కడైనా భార్య భర్తలు గొడవ పెట్టుకుంటే కలపాలి కానీ ఇలా విడదీయొద్దండి. ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా భార్య భర్తలు ఒకటేనండి. అయినా మన ఇంట్లో మనం గొడవలు పెట్టుకుంటలేమా, తిట్టుకుంటలేమా? మా అన్నలు వచ్చి ఇట్లనే తీసుకెళ్తున్నారా మమ్మల్ని? చెల్లె, ఇప్పుడు బావకు ఫోన్ చేసి పిలిపిమంటావారా? చెప్పురా, నువ్వంటే నేను ఇప్పుడే పోయి తీసుకొని వస్తా. అన్నయ్య, ఆయన అంటే నాకు ఇష్టమే అన్నయ్య. ఆయన ఎన్నిసార్లు లొల్లి పెట్టుకున్నా కూడా అన్ని గడప దాటి ఇంటికి వచ్చింది లేదు. కానీ ఇప్పుడు మీరు నా కోసం అక్కడికి పోతే ఆయన దగ్గర మీరు చుణకనవుతారు అన్నయ్య. నా కుటుంబం విలువ నేను తీసుకోలేను కదా. ఆయన నా కోసం వచ్చేదాకా ఈ కష్టం ఏదో నేనే భరించుతా అన్నయ్య. బావా, నన్ను క్షమించు బావా. మీ చెల్లంటే నాకెంత ఇష్టమో నాకు ఇప్పుడే తెలిసింది.
నా మనసు కరెక్ట్ ఉందో నాకు తెలియదు. ఇన్ని రోజులు అనుమాన పిశాచి నాకు పట్టింది బావ. కానీ మీ చెల్లె లేకుంటే ఒక్కరోజు కూడా బతకలేనని నాకు ఎప్పుడు తెలిసింది బావ. దయచేసి నన్ను క్షమించు బావ. మీ చెల్లె లేకుంటే నేను బతకలేను బావ. ఈ కాడ నుంచి నేను పువ్వులలో చూసుకుంటా బావ. ప్లీజ్ బావ. నువ్వంటే కూడా మా కోపం లేదు బావా, నువ్వు మారాలనే కదా మా తపన. స్రవంతి, ఏమండి, నిన్ను వదిలి నేను ఉండలేనండి. నేను కూడా నిన్ను వదిలి ఉండలేనే.